వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్తామని ముందు వ్లాగ్లో చెప్పాను కదా, మేమైతే భద్రాచలం వెళ్తున్నామండి. కారులో మా స్వామి ఇంకా మా పిల్లలు ఇంకా అలానే మా అయ్యప్ప ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నామండి. చాలా హ్యాపీగా అయింది మాట. మార్నింగ్ 7 కలా బయలుదేరాము. మధ్యాహ్నం మాకు 11:30, 12 అయిపోయిందండి. స్వాములకైతే ఇంకా మధ్యాహ్నం సర్ది కూడా అక్కడే చేసేసాం భద్రాచలంలో. మధ్యలో చూడండి మంకీస్ వెళ్ళే రూట్లో మాట, భద్రాచలం వెళ్ళే రూట్లో మాకైతే భద్రాచలం అయితే వచ్చేసింది. చూడండి, మనకి విజయవాడ నుంచి భద్రాచలానికి 370 కిలోమీటర్స్ అండి. 100 టికెట్ కూడా తీసుకున్నారన్నమాట, ఎంట్రీ గేట్ పాస్ లోపలికి ఎలా అవ్వడానికి. ఇంకా మేమైతే భద్రాచలం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. నది దగ్గరికి వెళ్ళాము. నది దగ్గర దీపాలు అవి వెలిగించామండి. గోదావరి నది మాట. మనకి బోట్ అవి కూడా ఉండేవి, ప్రొవైడ్ లేదు. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఇంకా కార్ మీద వెళ్ళొచ్చాము కదా, వెళ్ళాము. ఇంకా కార్లో హ్యాపీగా జర్నీ చేసి వెళ్ళిపోయామండి సరదాగా. గోదావరి నది దగ్గరికి అయితే వచ్చాము, దీపాలు అవి వెలిగించాము. మేమైతే ఫస్ట్ టైం అండి చూడడం, భద్రాచలం టెంపుల్కి రావడం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. భద్రాచలం చూడాలి అనుకున్నాను. ఇది కూడా నెరవేరిపోయిందన్నమాట. మనం ఏదైనా అనుకుంటే అది చేసేదాకా మనకి తృప్తిగా అనిపించదు కదా. ఇంకా నేనైతే దీపాలు అవి వెలిగించామండి. నాతో వచ్చిన వాళ్ళు కూడా వెలిగించారు. హ్యాపీగా అనిపించింది. గోదావరి అమ్మకి కూడా నది దగ్గర దీపాలు వెలిగించడం హ్యాపీగా ఉందన్నమాట. లాస్ట్ దాకా చూడండి వీడియో, స్క్రిప్ట్ చేయొద్దు, ఓకేనా. చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్. ఇంకా అలానే మేమైతే ఒక పిక్ తీసుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్. అది ఉంటే చూడండి, నది పక్కన మాట. ఇవన్నీ వ్యూ మొత్తం చాలా బాగుంది. మధ్యాహ్నం 12 అయింది కదా, నది దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా మా అమ్మాయి ఇంకా మాతో పాటు ఉన్న అయ్యప్ప ఫ్యామిలీ మెంబర్స్ అందరం నది దగ్గరికి వచ్చాము, వెలిగించామన్నమాట. నది దగ్గర దీపారాధన, గోదావరి తల్లికి ఈ రకంగా నది దీపారాధన చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మా స్వాములు అందరూ వచ్చారు, బాగా ఎంజాయ్ చేసామన్నమాట అందరం. కొంచెం లేట్ అయిందండి. నిన్న వెళ్ళాము, మార్నింగ్ అప్డేట్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. కొంచెం టైర్డ్ అయిపోయామన్నమాట. సో పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి మేమందరం. ఇంకా ఫైనల్గా అయితే దీపాలు అయితే వెలిగించేసామండి. ఆ మూమెంట్ అయితే నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఎలా ఉందో ఏంటో లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు, ఓకేనా. వీడియోస్ అన్నీ లైక్ చేయండి. మీకోసం తీసి చూపిస్తున్నాను కదండి, ఒక్క లైక్ కొట్టి కామెంట్ కొట్టండి, ఓకేనా. ఇంకా ఫైనల్గా అయితే అందరం దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి నది దగ్గర. ఎప్పుడు రాజమండ్రి అటువైపు వెళ్ళి చూసేవాళ్ళం, వైజాగ్ వెళ్ళేటప్పుడు గోదావరి నది. ఇంకా ప్రత్యేకంగా వెళ్ళాం కదా, హ్యాపీ అనిపించింది. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి. అదే మెయిన్ టెంపుల్. లోపలికి అయితే ఫోన్లు అలౌ చేయలేదండి, లోపల ప్లేస్ మాట. అదిగోండి మా గ్యాంగ్ అందరూ, అయ్యప్ప స్వామి బ్యాచ్ మాట అందరం. ఇంకా అమ్మవారి పర్ణశాల దగ్గరికి కూడా వెళ్ళామండి. భద్రాచలం నుంచి మనకి 20 కిలోమీటర్లు మాట అక్కడ పర్ణశాల అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. లోపల మొబైల్ అయితే అలౌ చేయలేదండి. ఇంకా వెళ్ళే రూట్లో కుమారస్వామి టెంపుల్, అలానే పర్ణశాల వ్యూ మాట. అదంతా చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.